21 రోజుల ఉపవాస దినంలో 12వ రోజులోనికి ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతుల పైకెత్తి నామమున మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఈ 21 రోజులో కాన్సెప్ట్ని ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. మరి చాలామంది కొనసాగుతున్నారని నేను నమ్ముచున్నాను. అయితే నాకు ఎక్కడో తడతా ఉంది. కొంతమంది జారిపోయారని, సో జారిపోయిన వారిని మళ్ళీ లేపాలనుకుంటున్నాను. అందుకే ఉదయకాలంలో వాట్సాప్లో గ్రూప్లో పెట్టాను. సో ఎవరెవరు ఉపవాసంలో కొనసాగుతున్నారో దయచేసి థమ్స్అప్ పెట్టండి. ఒకవేళ మధ్యలో ఎవరైనా జారిపోయి ఉంటే మరలా ఈరోజు ప్రారంభించండి. ఇంకా 10 రోజులు ఉంది, ఈరోజుతో కలిపితే ఇంకా 10 రోజులు ఉంది. సో కాబట్టి 10 రోజులు బాగా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇంత మునుపు కంటే ఎక్కువగా పెంచుదాం. ఇది సెకండ్ పార్ట్. ఇది ఎక్కువగా పెంచుదాం, ఎక్కువ ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ఉపవాసాన్ని ఈ 10 రోజుల్లో జోడిద్దాం. సో మీరు కోరుకున్నవి, మీరు ఆశించినవి, సో మీ ప్రేయర్ పాయింట్స్ అన్నీ కూడా ఈ 10 రోజుల్లో నెరవేర్చబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఇక అయిపోయిందిలే, నా వల్ల కాదులే, ఇంకా నేను ఉపవాసాన్ని బ్రేక్ చేశాను అని వదిలేద్దండి. ఈరోజు లేయండి, ఈరోజు మరలా లేయండి. సో ఎవరెవరు ఉపవాసాలు కొనసాగుతున్నారో వారు థమ్స్అప్ పెట్టండి. సో ఎవరెవరైతే థమ్స్అప్ గ్రూప్లో పెట్టరో వాళ్ళు ఉపవాసంలో కొనసాగడం లేదని అర్థము. అయితే ఆ థమ్స్అప్ పెట్టలేనటువంటి వారికి మరలా ఈరోజు, సో నేను 20వ రోజు మళ్ళీ అడుగుతాను. 20వ రోజు ఎంతమంది ఉపవాసంలో కొనసాగుతున్నా మళ్ళీ అడుగుతాను. సో అప్పటికంతా మీ అందరి థమ్స్అప్లు నేను చూడాలని అనుకుంటూ ఉన్నాను. సో ఇది లాంగ్ ఫాస్ట్ కదా, కొన్నిసార్లు కొంచెం చిన్న బ్రేక్ వచ్చినా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. సో నో ప్రాబ్లం, యూ కెన్ స్టిల్ రైజ్ అప్. సో ప్రేయర్ ఈజ్ ద కీ. ఉపవాసం కంటే ప్రార్థన అటువంటిది మెయిన్. నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండను అనవద్దు. ఇది ఒక మంచి సీజన్. ఇది ఇట్స్ అ సీజన్. సో వీ హ్యావ్ గ్రేస్ టు అప్హోల్డ్ అస్. మనల్ని నిలబెట్టేదానికి, మనకు సహాయం చేసేదానికి దేవుని యొక్క కృప మనకు అందుబాటులో ఉంది. ఒక కార్పొరేట్ ఫాస్టింగ్ మనం చేస్తూ ఉన్నాం, కార్పొరేట్గా ప్రేయర్ చేస్తున్నాం. మరి పరిచర్య గురించి, పరిచర్యలో పెను మార్పులను దేవుడు తీసుకుని వచ్చేలాగున సో మనమందరూ కూడా ఉపవాసం ఉంటున్నాం. సో ఒక 3 రోజులు బ్రేక్ వచ్చింది. గుంటూరులో, నర్సరావుపేటలో యవనస్తుల మధ్య పరిచర్యను దేవుడు అద్భుతంగా జరిగించాడు. సో పుస్తకాన్ని దేవుని యొక్క కృప వలన, మీ అందరి ప్రార్థన వలన సకాలంలో రిలీజ్ చేయగలిగాం. త్వరలో ఆ పుస్తకాలను మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. సో ఎవరెవరైతే బుక్ ఫండ్ కొరకు కొంతమంది మరి సమర్పించుకొని వారు కానుకలు పంపారు, వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో వారందరూ కూడా అడ్రస్లు చాలామంది పంపించారు. ఇంకెవరైనా అడ్రస్ పంపించకుంటే దయచేసి గ్రూపులో అయినా పెట్టండి, నాకైనా అడ్రస్ పెట్టండి. సో తాడిపత్రిలో ఉన్న వారికి మీకు అందజేస్తాం. సో తాడిపత్రి కాక బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మీకు పోస్టులో ఆ బుక్స్ మేము పంపించడం జరుగుతున్నది, పంపిస్తాము. సో ఈ విషయాన్ని గమనించాలని, గుర్తించాలని మనవి చేస్తున్నాను. సో లెట్ us ఆల్ ఫాస్ట్ అండ్ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. సో ఈ యొక్క సీజన్లో ప్రభు మనకిచ్చినటువంటి లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. సో ఈ వాక్య భాగాన్ని ఆదివారం స్టార్ట్ చేసాం, మనం అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు వారి యొక్క ఆలోచన విధానం ఎంత తప్పుడుగా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. ఎంత నష్టపోయారు తెలుసా ఇశ్రాయేలీలు? ఒకసారి 4,000 మందిని కోల్పోయారు, మరొకసారి 30,000 మందిని నష్టపోయారు, మరొకసారి 50,070 మందిని నష్టపోయారు. చూసారా? ఫస్ట్ లాస్ చూడండి. ఫస్ట్ లాస్ 4,000. మొదటి నష్టం 4,000 మంది, రెండవ నష్టం 30,000 మంది, మూడవ నష్టము 50,070 మంది. మనుషులను పోగొట్టుకున్నారు, సైన్యాన్ని పోగొట్టుకున్నారు. When we are away from God, when we live according to our will, our wish, our desires, step by step we'll be losing so many things in life.
ఏదైనా మనకు ఒక నష్టం జరిగింది, నష్టం జరుగుతుందంటే మనం అలర్ట్ కావాలి. ఆ నష్టం తర్వాత ఇంకా పెద్దది కాకూడదు, మనం అలర్ట్ అయిపోవాలి. 4,000 మందిని కోల్పోయినప్పుడు అలర్ట్ కాలేదు, 30,000 మందిని కోల్పోయినప్పుడు అలర్ట్ కాలేదు, 50,000 70 మందిని కోల్పోయినప్పుడు అలర్ట్ కాలేదు. ఇంత లాస్ వచ్చినా కూడా 20 సంవత్సరాలు వారు అట్లే రాజీపడి జీవిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. వాళ్ళ ఆలోచన విధానం చాలా తప్పుడుగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. సో చివరికి అంటే ఇంత నష్టపోయిన తర్వాత మనుషులను పోగొట్టుకున్నారు, స్వేచ్ఛను పోగొట్టుకున్నారు, ఘనతను పోగొట్టుకున్నారు కదా. ఫిలిస్తీన్లు వారు స్వాధీనం చేసుకున్నారు. వారి పల్లెలను, వారి గ్రామాలను, వారి పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు, డామినేట్ చేస్తున్నారు, ఏళ్తా ఉన్నారు ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్ల క్రింద ఇశ్రాయేలీయులు అనపబడుతున్నారు. ప్రియులారా, అసలు దేవుడు మనం సృష్టించిందే మనము ఆధిపత్యాన్ని ప్రదర్శించేదానికి, ఆధిపత్యం ప్రదర్శించేదానికి దేవుడు మనం సృష్టించాడు. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసంలో ఉండమో, దేవునితో కలిసి మనం ఎప్పుడైతే నడువమో, దేవుడు తప్ప మిగిలినవన్నీ మనల్ని ఏలడం మొదలు పెడతాయి. మనల్ని దేవుడు మాత్రమే ఏలాలి, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మాత్రమే మనల్ని ఏలాలి. ఆ క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనల్ని ఏలకుంటే తక్కినవన్నీ నెగటివ్ ఫోర్సెస్ విల్ బిగిన్ టు రూల్ అండ్ రైన్ అస్. సిక్నెస్ విల్ రూల్ అస్. అనారోగ్యం మనల్ని ఏలుబడి చేస్తుంది, పేదరికం మనల్ని అణచివేస్తుంది, అప్పులు మనల్ని అణచివేస్తాయి, అవమానం మనల్ని చుట్టుకుంటుంది, నిరాశ, నిస్పృహ, కృంగుదల, మానసిక రోగాలు, ప్రమాదాలు, నిట్టూర్పులు, కన్నీరు ఇవన్నీ చుట్టుకుంటాయి. దిస్ ఈజ్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలు అదే కండిషన్లో కొనసాగారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, డోంట్ కాంప్రమైజ్. నీ జీవితంతో రాజీ పడదు. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని అనుకోవద్దు. నేను అనుకుంటాను వీళ్ళు కూడా ఏం బుద్ధి వచ్చినట్లేదు, పరిశుద్ధాత్ముడే వారికి పశ్చాత్తాపాన్ని కలిగించినట్టున్నాడు. అరే 20 ఏళ్ళు మీరు వేసేసుకున్నారు, కనీసం లెగండి ఇప్పుడన్నా కదా. దేవుడు అబ్రహామును గుర్తు చేసుకున్నాడు, ఇస్సాకును గుర్తు చేసుకున్నాడు, యాకోబును గుర్తు చేసుకున్నాడు. రాబో రోజులో దావీదును, యేసయ్యను గుర్తు చేసుకొని ఇంకైనా లేవండి అని, ఇకైనా లేగండి అని చెప్పి పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్ముడు కలుగజేశాడు అని నాకు అనిపిస్తుంది. అప్పుడు వారు చూడండి 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా బాధపడుతున్నారు. అయ్యో అన్నీ చేసాం కానీ దేవుని దగ్గరికి రాలేదే, మనము రకరకాల ప్లాన్లు మనం వేసుకున్నాం కానీ దేవుని సంప్రదించలేదే. కీర్తన భాగంలో ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, వారు నా ఆలోచన కొరకు కనిపెట్టకపోయేది, నా ఆలోచన కొరకు కనిపెట్టకపోయేది. ఈ సన్నాసులంతా కూర్చొని ఏమంటే ఒకరు ఆలోచన, మందసం ఉంటే మనం గెలుస్తాం, మందసం మన మధ్యలో ఉంటే గెలుస్తాం, ఇట్లా రకరకాలుగా ఏమండి ఇవన్నీ అనుకున్నారు కానీ బూడిద రాలేంది, నష్టం జరిగింది. చివరికి వారు రిపెంట్ అవుతున్నారు. అరే దేవుని మనం సంప్రదించలేదే, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోతేమే. కొంతమంది దైవ సేవకుల కొరకు నెలలు కనిపెడతాం మనం, కొంతమంది రాజకీయ నాయకుల కొరకు నెలలు కనిపెడతాం, కొంతమంది మంత్రుల కొరకు నెలలు సంవత్సరాలు కనిపెడతాం, ఎదురు చూస్తాం. కానీ దేవుని ఆలోచన కొరకు ఎంత టైంను కనిపెట్టగలవు? వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ సామర్థ్యం ఎంత? ఆయన ఆలోచన కొరకు ద బ్రిలియంట్ వన్, ద వైజెస్ట్ వన్, ద స్మార్టెస్ట్ వన్, ద జీనియస్, ద వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, అన్నిటి గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన కొరకు
ఎంతసేపు కనిపెట్టగలిగే సామర్థ్యం నీకుంది, ఎన్ని రోజులు కనిపెట్టగలిగే సామర్థ్యం నీకుంది, ఎన్ని మాసాలు కనిపెట్టగలవు, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టగలవు. ఆయన ఆలోచన కొరకు, నా ఆలోచన కొరకు వారు కనిపెట్టకపోయిరి, వారు తమ ఆలోచనను అనుసరించి జీవించిరి. ఇశ్రాయేలులు తమ ఆలోచన ద్వారా తమ ఆలోచనను అనుసరించి జీవించడం వలన మొదటగా 4,000 మందిని పోగొట్టుకున్నారు, తర్వాత 30,000 మందిని పోగొట్టుకున్నారు, తర్వాత 50,000 70 మందిని పోగొట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, పరువు పోగొట్టుకున్నారు, కీర్తి పోగొట్టుకున్నారు, ఘనత పోగొట్టుకున్నారు, స్వేచ్ఛను పోగొట్టుకున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు, గ్రామాలు పోగొట్టుకున్నారు, పట్టణాలు పోగొట్టుకున్నారు, ఘనతను పోగొట్టుకున్నారు, మంచి పేరును పోగొట్టుకున్నారు, ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్. వై? దే డిపెండెడ్ అపాన్ దేర్ ఓన్ థింకింగ్. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటారు, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు యెహోవా అధికారమునకు నీవు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. క్రిస్టియానిటీ అంటే క్రీస్తుతో కలిసి నడవడం అండి. ఏదో ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు స్వామి తండ్రి అని అనుకోవడము, ఆమెను అనుకోవడము, ఆదివారం చర్చి కట్టంది కాదు. ఎవ్రీడే వాకింగ్ విత్ జీసస్. ఇట్ ఈస్ అ పర్సనల్ రిలేషన్షిప్. వ్యక్తిగత సంబంధాన్ని యేసు ప్రభుతో కలిగి ఉండడము, దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఆ వ్యక్తిగత సహవాసంలో నుండి, ఆ వ్యక్తిగత సంబంధంలోంచి అన్నీ జన్మిస్తాయి, అన్నీ పుడతాయి. సో వీరు తమ ఆలోచన ప్రకారం జీవించడం వలన అన్ని సర్వం కోల్పోయారు. 20 సంవత్సరాల టైము వేస్ట్ అయిపోయింది. హౌ ఈజ్ యువర్ లైఫ్ నౌ? నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఏమేం కోల్పోయావు, ఏమేం పోగొట్టుకున్నావు, ఎంత టైం వేస్ట్ చేసుకున్నావు? అయితే దేవుడు ఈ సీజన్లో నేను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీ ఆలోచనగా ప్రక్కన పెట్టి నీ మనసు నువ్వు ఖాళీ చేసుకుని నా దగ్గరికి రా, నా ఆలోచన కనిపెట్టు. డిసైడ్ చేసుకో, ప్రభువా నీ ఆలోచన ప్రకారం నేను జీవిస్తానయ్యా. ఇంతవరకు టైం వేస్ట్ అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోయి, చాలా పోగొట్టుకున్నా నేను. ఇక మీదట నేను పోగొట్టుకోకూడదు అయ్యా, నీ పైన ఆధారపడుతున్నాను అని దేవుని సన్నిధిలోకి రా. ఇట్స్ ఎ కాల్. ఈ 21 days ఫాస్టింగ్, 21 రోజుల ఉపవాస దీక్ష ఏమండి, అది పరలోకం నిన్ను పిలుస్తూ ఉంది. అ కాల్ ఫర్ సెపరేషన్, అ కాల్ ఫర్ ప్రిపరేషన్. నిన్ను నీవు ప్రత్యేకించుకోనమని పరలోకం పిలుస్తూ ఉంది. నిన్ను నీవు సిద్ధపరచుకోనమని పరలోకం నిన్ను పిలుస్తూ ఉంది. దేని కొరకంటే రాబో గొప్ప అంత్యకాల ఉద్యమం కొరకు. హల్లెలూయా. ఇశ్రాయేలులు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, అంటే వారు బాధపడుతున్నారు. అరే ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నామే, ఇన్ని సంవత్సరాలు మన స్వబుద్ధి పైన ఆధారపడ్డామే, వారి సలహాలపైన, వీరి సలహాలపైన, మనసు చెప్పినట్టు విన్నాం, శరీరం చెప్పినట్టు విన్నాం, ఫ్రెండ్స్ చెప్పినట్టు విన్నాం, భార్య చెప్పినట్టు విన్నాం, భర్త చెప్పినట్టు విన్నాం. కానీ అసలు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోతేమే. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టి ఆయన ఆలోచన ప్రకారం జీవించాలని వారు దేవుని వైపు తిరగాలని వారు తీర్మానం చేసుకున్నారు. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా అన్నాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను, అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించును. చాలాసార్లు మన సమస్యలకు పరిష్కారం దేవుని అనుసరించడమే. వీరు యెహోవాను పూర్ణ హృదయంతో అనుసరించక సగం భక్తి అన్నమాట. డబల్ కైండ్ ఆఫ్ లైఫ్. సగం దేవుడు, సగం సాతాను. ఆదివారం దేవుడు, సోమవారం శనివారం వరకు దయ్యం. విగ్రహాలు పూజిస్తూ ఉన్నారు. వర్షాలు పడాలంటే విగ్రహాలు పూజిస్తున్నారు. వర్షాల కొరకు ఒక విగ్రహం అంట, పంటలు బాగా ఏమండి రావాలని ఒక విగ్రహం అంట, పిల్లలు బాగా కలగాలని ఒక విగ్రహం అంట, కుటుంబం బాగుండాలని దానికి ఒక విగ్రహం అంట. వర్షంనిచ్చేవాడు దేవుడు, ఆయనను దేవునిగా పెట్టుకొని ఆయనను ఆరాధించకుండా ఓ విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తున్నారు.
ఫలించండి, అభివృద్ధి పొందండి అని దీవించినటువంటి దేవుడు, గర్భఫలము యెహోవా యొక్క దానము అని వాక్యంలో వ్రాయించిన దేవుడు, ఆయన మీద ఆధారపడకుండా, ఏమండి శారా గర్భం గురించి వీళ్ళకి తెలియదా? శారా గర్భం గురించి తెలియదా? ఇక ఎందుకు పనికిరానటువంటి దేహం అది, చావునకు సమీపించినటువంటి దేహం అది. కానీ దేవుని యొక్క శక్తి ఆ దేహాన్ని జీవింపజేసింది. మృతతుల్యమైనటువంటి శారా గర్భమును జీవింపజేసి ఓ యవనస్తురాలి యొక్క ఏమండి గర్భంలాగా ఆ గర్భసంచిని దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము తయారు చేసింది. సో దానికి ఒక దేవతను పెట్టుకున్నారు వీళ్ళు. గర్భఫలం రావాలని ఒక దేవతను పెట్టుకున్నారు. సమూయేలు చెప్పాడు, అరే ఇవన్నీ తీసేయండి. డోంట్ డిపెండ్ అపాన్ పీపుల్, డోంట్ డిపెండ్ అపాన్ ఐడల్స్. మాటలాడలేని, వినలేని, గ్రహించలేని, స్పందించలేని విగ్రహాల జోలికెళ్ళతో వాటిని తీసేసేయండి. వాటిని తీసేసేయండి. మీ పంటలు బాగా రావాలనుకుంటున్నారా? వర్షం సమృద్ధిగా కురవాలనుకుంటున్నాడు. ఆయన తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు, కడవరి వర్షాన్ని కురిపిస్తాడు. విత్తనం వేసేదానికి వర్షం కురిపిస్తాడు, కోత కోసుకునే దానికి మంచి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన గర్భాన్ని తెరుస్తాడు, ఆయన మూయబడిన గర్భాన్ని తెరుస్తాడు. ఆయనను సేవించండి. ఆయనను వేరే వాటిని నమ్ముకోవద్దు. వాటిని నమ్ముకొని మీకు ఏమైనా అయిందా? యు లాస్ట్ ఎవ్రీథింగ్, యు లాస్ట్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడైనా మీరు వాటిని తీసేయండి. వాటిని తీసేసి యెహోవాను పూర్ణ హృదయంతో సేవించండి. తెలుగులో సేవించండి అని ఉంది, ఇంగ్లీష్లో ఆరాధించండి అని ఉంది. సో వీ నీడ్ టు లీవ్ సర్టన్ థింగ్స్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు వర్షిప్ గాడ్. కొన్నిసార్లు ఎంతసేపునా ఇది చేయాలి, ఇది చేయకూడదు, అక్కడే ఆగిపోతారు. నో, ఇది చేయకూడదు, కానీ చేయాల్సిందేదో చేయాలి. ఏం చేయాలి? యూ నీడ్ టు వర్షిప్ గాడ్. వీఆర్ క్రియేటెడ్ ఫర్ దట్ రీజన్. దాని కొరకే మనం సృష్టించబడ్డాం, ఆరాధించేదానికే సృష్టించబడ్డాం. కాబట్టి ఈ పనికిమాల వాటిని తీసివేసి మన సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి, మన సొంత అభిప్రాయాలు ప్రక్కన పెట్టి, డాక్టర్ల అభిప్రాయాలు ప్రక్కన పెట్టి, లాయర్ల అభిప్రాయాలు ప్రక్కన పెట్టి, సమాజం యొక్క అభిప్రాయాలు ప్రక్కన పెట్టి, ప్రభుత్వాల యొక్క అభిప్రాయాలు ప్రక్కన పెట్టి, వాతావరణ శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు ప్రక్కన, ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ప్రక్కన పెట్టి మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించాలి. యు వర్షిప్ హిమ్. వెన్ యూ వర్షిప్ గాడ్, when you forsake certain things and when you worship God, then God will deliver you from your enemies. అప్పుడు దేవుడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను విడిపించును. ఫిలిస్తీన్లు వీళ్ళు మనుషులైనా కావచ్చు, దయ్యాలైనా కావచ్చు, రోగమైనా కావచ్చు, పేదరికమైనా కావచ్చు. ఇట్ కెన్ బి ఎనీ ప్రాబ్లం దట్ హ్యాస్ బీన్ బైండింగ్ యూ. నిన్ను బంధించి వేస్తూ, కలచి వేస్తూ, ఇబ్బంది పెడుతూ, సతాయిస్తూ ఉన్నటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఒక దయ్యమే కావచ్చు, ఏదైనా కూడా గాడ్ విల్ డెలివర్ యూ. సో కీ అంతా నీ దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది కీ అంతా కూడా. యూ సెటరేట్ ఎవ్రీథింగ్, లుక్ అన్ టు గాడ్ అండ్ వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్. కూర్చుని ఆరాధించు. దేవుడు నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. నీ జీవితంలో ఏవి తీసివేయాలో వాటిని తీసేసేయి, ఏది చేయాలో అది చెయ్యి. కొన్నిసార్లు కొంతమంది అన్నీ తీసివేసి ఉంటారు కానీ ఆరాధించరు. రెండు ఉన్నాయి, తీసివేయవలసినవి ఉన్నాయి, కలపాల్సినవి ఉన్నాయి. యూ నీడ్ టు రిమూవ్ సర్టన్ థింగ్స్ అండ్ యూ నీడ్ టు యాడ్ సర్టన్ థింగ్స్. తీసివేయవలసినవి కొన్ని ఉన్నాయి, కలపవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుని స్థానాన్ని, దేవుని సమయాన్ని దొంగిలించి ఏమున్నా కూడా వాటిని తీసేసాయి. రెండవదిగా ఆయనను ఆరాధించు. దివారాత్రం ఆయనను ఆరాధించే హృదయాన్ని, దృక్పథాన్ని నువ్వు కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన మాటను మన అందరి వెనుకడిలో 100 అంతలుగా ఫలింపచేయును గాక.